ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో దేశ ప్రజలకు 10 పాయింట్లతో కూడిన సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఈ 10 అంశాలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా చర్చ జరగాలి కూడా. నేను కూడా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం మోడీ నిర్ణయాలను తప్పుపడుతూ చేసిన వీడియో కాదు, అలాగే మోడీని ఆకాశానికి ఎత్తడానికి చేసిన వీడియో కూడా కాదు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్న వీడియో ఇది. దేశం మీద, దేశ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూశాక ఖచ్చితంగా కమెంట్ చేయండి. మోడీ ముందస్తుగా దేశ ఎకానమీని దృష్టిలో పెట్టుకుని సందేశం ఇచ్చారని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోడీకి మద్దతు తెలుపుతుంటే, మరో సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం మోడీ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. అసలు మోడీ ఇచ్చిన ఈ 10 సూచనలను ఇంప్లిమెంట్ చేస్తే జరగబోయే అద్భుతం ఏంటిది? ఈ 10 అంశాలను దేశ ప్రజలు పాటించి స్వీయ నియంత్రణ చేసుకుంటే దేశం నిజంగా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతుందా? అంతేకాదు, ఈ 10 అంశాలను పాటించడం వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఇంతకు ముందు మన దేశంలో మరే ప్రధానమైన సందేశం ఇచ్చారా? అంతేకాదు, దేశ ఎకానమీని సంక్షోభం నుంచి గట్టెక్కించాలంటే అసలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? మోడీ 10 అంశాలు రైటా రాంగా? ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి, ఎందుకంటే మన దేశ ఎకానమీకి సంబంధించిన విషయం. దేశ ఎకానమీ అంటే దేశ ప్రజల జీవితాలే. ఈ 10 అంశాలు మన భవిష్యత్తును మార్చబోతున్నాయా, లేక మరింత ఇబ్బందులోకి పడేయబోతున్నాయా? ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. వీడియో మధ్యలో మీకు ఏదైనా ఆలోచన వస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే మా వీడియోని అందరికీ షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. మొదటగా మోడీ 10 అంశాలపై వస్తున్న విమర్శలను ఒకసారి అయితే చూద్దాం. ప్రధాని మోదీ పొదుపు చర్యలు అత్యంత కఠినమైనవని, దేశ ఆర్థిక పరిస్థితిని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో దేశం అనేక యుద్ధాలను, సంక్షోభాలను దాటుకుంటూ వచ్చిందని, కానీ ఇంతవరకు ఏ ప్రధాని కూడా ఇటువంటి కఠిన పొదుపు చర్యలను చేపట్టలేదంటున్నారు. పొదుపు చర్యలకు ఇరాన్ యుద్ధమే కారణమని మోదీ చెబుతున్నారని, కానీ ఆర్థిక స్థితి దిగజారడానికి వెనుక ఇతర కారణాలున్నాయని విపక్షాలు చెబుతున్నమాట. ఈ పొదుపు చర్యలు కేవలం మధ్యతరగతికే ఎందుకు సూచిస్తున్నారని ప్రధాని, మంత్రులు, అధికారులు, సంపన్న వర్గాలకు ఎందుకు లేవని ప్రశ్నించారు ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ కేజ్రీవాల్. పొదుపు చర్యలపై ప్రధాని మోదీ సూచనలు దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ డిమాండ్ చేశారు. ఇక ఈ ఆకస్మిక అప్పీళ్లు సామాన్య పౌరులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో అశాంతిని సృష్టించిందని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పి దేశ సుస్థిరతకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక మోడీ కమెంట్స్ ని సపోర్ట్ చేస్తూ కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు. అవి కూడా ఒకసారి చూద్దాం. ప్రధాని పిలుపు స్వదేశీ వస్తువులకు ఊతమిస్తుందని ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచు అభిప్రాయపడింది. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడడాన్ని తగ్గించి విదేశీ మారక ద్రవ్య నిల్వలకు సహకరిస్తుందని తెలిపింది. ప్రధాని పిలుపు స్థానిక ఉత్పత్తులను వినియోగించడానికి ఇచ్చిన పిలుపే అని సంస్థ జాతీయ కో కన్వీనర్ అశ్వని మహాజన్ అభిప్రాయపడ్డారు. ఇక ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందించిన ఢిల్లీ మంత్రి ఆశిష్ సూద్ మెట్రో రైల్లో ఈ రిక్షాలో ప్రయాణించారు. ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన వెళ్లారు. ఆ తర్వాత సురజ్మాలోని పాఠశాలకు కూడా ఈ రిక్షాలోనే వెళ్లారు. ఇక ఇంధన వ్యయాన్ని తగ్గించాలని ప్రధాని ఇచ్చిన పిలుపునకు ఉత్తరప్రదేశ్ రాజధాని లఖనవూలో ఆ లఖనవూ మేయర్ సుష్మా కర్వాల్ స్పందించారు. అదనంగా ఉన్న వాహనాలను సరెండర్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటి నుంచి లంచ్ బాక్సులను తెచ్చుకోవాలని సూచించారు. ఇప్పటిదాకా అధికారులు, ఇంజనీర్లు వినియోగిస్తున్న 2 వాహనాల్లో ఒకదానిని సరెండర్ చేయాలని, ఒకటే వాడాలని ఆదేశించారు. గుజరాత్ రాష్ట్రంలో అంతర్గత పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ వాడబోనని గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రకటించారు. తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను కూడా తగ్గిస్తానన్నారు. విశ్వవిద్యాలయాల్లో కనీసం ఒక్కరోజు ఆటోమొబైల్ ఇంధన వాడకానికి సెలవు ప్రకటించాలని వైస్ ఛాన్సలర్లను కోరారు. పశ్చిమాసియా సంక్షోభం సమసిపోయేదాకా పైలట్ కార్లను, ఎస్కార్ట్ వాహనాలను వాడబోనని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అన్నారు. తన అధికారిక వాహనాల్లోని వాహనాల సంఖ్యను తక్షణం 50% తగ్గిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇది మంత్రుల కాన్వాయ్లకు వర్తిస్తుందని ఆయన అన్నారు. వారంలో కనీసం ఒక్కరోజు ప్రజా రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని, ఒకరోజు వాహన రహిత దినంగా పాటించాలని ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా వరకు మోడీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. కొంతమంది ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం తమ కంపెనీలకు అప్లికేషన్లు పెట్టుకున్నామన్న పోస్టులు కూడా కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ప్రతిపక్ష పార్టీల విమర్శలు ఎప్పుడు ఉండేవి,
కానీ అలా అని వారు చేసిన కమెంట్స్ ని కొట్టిపారేయలేం. వాళ్ళు వినిపిస్తున్న వాదనలో కూడా దేశ భవిష్యత్తు కోసమే అన్నది క్లియర్. సో ఒక కాయిన్ కి 2 సైడ్స్ ఉంటాయన్న విషయం మర్చిపోకూడదు. మరి మోదీ ఇచ్చిన ఈ 10 పొదుపు సూచనల వల్ల దేశానికి ఏ విధంగా లాభం జరుగుతుంది, అదే సమయంలో ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఒక్కొక్క పాయింట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ సైడ్ చూద్దాం. అంటే మోడీ ఉద్దేశం ఏంటి అనేది. మొత్తంగా చూస్తే ప్రధాని మోడీ చెప్పిన ఈ 10 అంశాల వెనుక ప్రధాన లక్ష్యం ఏంటంటే దేశం విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడం, ఇంధన వినియోగాన్ని కంట్రోల్ చేయడం, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని కాపాడడం, రూపాయి విలువను స్థిరంగా ఉంచడం, స్వదేశీ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, రెన్యూవబుల్ ఎనర్జీ, న్యాచురల్ ఫార్మింగ్ వంటి లాంగ్ టర్మ్ సస్టైనబుల్ సిస్టమ్ వైపు దేశాన్ని మళ్లించడం అనే చెప్పాలి. పెట్రోల్, గోల్డ్, ఆయిల్ వంటి భారీ ఇంపోర్ట్స్ తగ్గితే దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఈవీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ఎనర్జీ, లోకల్ ప్రొడక్ట్స్ వినియోగం పెరిగితే కాలుష్యం తగ్గడం, స్థానిక ఉపాధి పెరగడం, ఫ్యూచర్ ఎనర్జీ సెక్యూరిటీ బలపడడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రధాని మోదీ ఇచ్చినది కేవలం యుద్ధ సంక్షోభం వల్లనే అని అందరూ అనుకుంటున్నారు. కానీ అంతేకాదు, పడిపోతున్న ఇండియన్ ఎకానమీని స్టేబుల్ గా ఉంచే ప్రయత్నంగా చూడవచ్చు. మోడీ అధికారంలోకి రాకముందు ఒక డాలర్ విలువ ఇండియన్ కరెన్సీలో అంటే 2014లో 58 నుంచి 63 రూపాయల మధ్య ట్రేడ్ అయ్యింది. అమెరికా డాలర్ 95 నుంచి 96 రూపాయల మధ్య ప్రజెంట్ ట్రేడ్ అవుతోంది. అంటే 2014లో 60 రూపాయల దగ్గర ఉన్న డాలర్ ఇప్పుడు దాదాపు 95 రూపాయలకి చేరింది. అంటే డాలర్ సెంచరీకి దగ్గరైందన్నమాట. అదేవిధంగా పెట్రోల్ 2014లో పెట్రోల్ ధర సుమారు లీటర్కు 70 నుంచి 75 మధ్య ఉండేది. ఇప్పుడు 2026లో చాలా రాష్ట్రాల్లో లీటర్కు 100 నుంచి 110 రూపాయల మధ్య ఉంది. ఇక గోల్డ్ విషయానికి వస్తే 2014లో బంగారం ధర 10 గ్రాములకు సుమారుగా 28,000 నుంచి 30,000 మధ్య ఉండేది. ఇప్పుడు 2026లో 10 గ్రాములకు దాదాపు 90,000 నుంచి 1,00,000 మధ్య ట్రేడ్ అవుతోంది. సో మోడీ టార్గెట్ అంతా కూడా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీదనే ఉంది. అంతేకాదు 2022 నుంచి జరుగుతున్న యుద్ధాల ప్రభావం కేవలం మన దేశం మీదనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద ఎంతో కొంత ఉంటుంది. కానీ కేవలం యుద్ధాల వల్లనే దేశ ఎకానమీ సంక్షోభంలో పడుతుందని ప్రధాని మోడీ కూడా చెప్పలేదు. కానీ అదే సమయంలో మోడీ ప్రజెంట్ యుద్ధం వల్ల సంక్షోభం ఎదుర్కొంటున్న ఆయిల్ దిగుమతి విషయంలో పొదుపు పాటించాలని చెప్పారు. సో ఇప్పుడు యుద్ధాల వల్లనే మన దేశం సంక్షోభంలోకి వెళ్తుందని, మోడీ తీసుకున్న నిర్ణయాలు మన దేశాన్ని కాపాడుతాయని ఒక రకమైన నెరేషన్ నడుస్తోంది. కానీ వాస్తవానికి యుద్ధాలు మొదలైనవి 2022లో, కానీ మోడీ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నది 2014 నుంచి. ఈ 12 సంవత్సరాలలో మన దేశం ఎకానమీ పెరిగింది. కానీ అదే సమయంలో గ్లోబల్ ఇండెక్స్లో నిరుద్యోగం, ఆకలి కేకలు, విద్యా వ్యవస్థ ప్రమాణాలు పడిపోవడం, హెల్త్, హాస్పిటాలిటీ ఇవన్నీ విషయాల్లో ఎంతో వెనుకబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలా అన్ని వ్యవస్థల ప్రభావం దేశంలోని ప్రొడక్షన్ మీద పడింది. ఎప్పుడైతే దేశంలో ప్రొడక్షన్ తగ్గుతుందో ఆటోమేటిక్ గా విదేశీ మారకం విలువ తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఈ యుద్ధ ప్రభావంతో ఆ పతనం స్పీడ్ అందుకుంది. రాబో రోజుల్లో మన దేశంలో ఎకానమీ డౌన్ ఫాల్ కాబోతుందన్న ప్రెడిక్షన్స్ కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో దేశంలో వ్యవస్థాపరంగా సమూలంగా మార్పులు చేయాల్సింది పోయి కేవలం పొదుపు సూత్రాలు పాటించడం ఎంత మాత్రం ప్రయోజనకరం అనేది ప్రశ్నార్థకంగా మారింది. సరే, ఈ పొదుపు సూత్రాలు ఎంతవరకు మన దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తుందనే విషయాన్ని పక్కన పెడితే, ఈ 10 అంశాలను దేశంలోని ప్రజలందరూ పాటిస్తే కొన్ని వ్యవస్థలపై డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపించే పరిస్థితి ఉంది. ఒకసారి మోడీ చెప్పిన 10 సూత్రాలు అందరూ పాటిస్తే వాటి ప్రభావం ఏ ఏ రంగాల మీద పడుతుందో అది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏడాది పాటు బంగారం కొనవద్దు. ఏడాది పాటు బంగారం ఎవరు కూడా కొనకపోతే ఏం జరగబోతుంది అనేది ఓ అంచనా ప్రకారం అయితే చూద్దాం. సో బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాము కాబట్టి ఏడాది పాటు బంగారం కొనుగోలు తగ్గిపోతే ఇప్పుడు బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కూడా తగ్గిపోతుంది. దీంతో మన దేశ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ పెరుగుతాయి. అదే సమయంలో మన రూపాయి మారకం కూడా ఎంతో కొంత బలపడుతుంది. అదే సమయంలో బంగారం మీద ఆధారపడిన గోల్డ్ ఇండస్ట్రీ అంతా కూడా కుదేలవుతుంది. బంగారం నగలు తయారు చేసే చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పెద్ద బంగారం జ్యువెలరీ షాప్స్ వరకు ఆ ఇండస్ట్రీ అంతా సంక్షోభంలో పడుతుంది. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవించే వారికి ఉపాధి లేకుండా అవుతుంది. దీంతో నిరుద్యోగం రేటు కూడా పెరుగుతుంది. లక్షల్లో కుటుంబాలు రోడ్డున పడతాయి. అంతేకాదు, ఇప్పుడు ఈ బులియన్ ఇండస్ట్రీ సంక్షోభంలో పడితే స్టాక్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇక అన్నింటిని మించి గోల్డ్ ఇంపోర్ట్ ఒక్కసారి ఆపేస్తే మళ్ళీ భవిష్యత్తులో దిగుమతులు చేసుకోవాలంటే క్రితంసారి కంటే ఎక్కువ ప్రైస్ చెల్లించి దిగుమతులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు దిగుమతి చేసుకుని ఒక్కసారిగా దిగుమతులు ఆపేస్తే ఆ గోల్డ్ రిజర్వ్ మెయింటైన్ చేయడానికి గోల్డ్ మైన్స్ వారికి ఇబ్బందులు ఉంటాయి.
సో మళ్ళీ ఎప్పుడైనా గోల్డ్ దిగుమతుల కోసం సంప్రదిస్తే క్రితసారి కంటే ఎక్కువ రేటుకే కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలా మనం దిగుమతి చేసుకునే ప్రతి విషయానికి ఇదే వర్తిస్తుంది. ఇక రెండవది పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం తగ్గించాలి. ఏడాది పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకం భారీగా తగ్గిస్తే విదేశీ మారకం నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో రూపాయి విలువ కూడా మళ్ళీ బలపడే అవకాశం ఉంటుంది. కానీ మరోవైపు భారీ ప్రభావం కూడా ఉంటుంది. పెట్రోల్ బంకులు, ట్రాన్స్పోర్ట్ రంగం, లారీలు, క్యాబ్లు, ఆటోలు, ఆయిల్ కంపెనీలు, ఈ మొత్తం ఇండస్ట్రీ మీద ఆధారపడి కోట్ల మంది జీవిస్తున్నారు. ఒక్కసారి వినియోగం పడిపోతే ఆ రంగాల ఆదాయం క్షీణిస్తుంది. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద కంపెనీల వరకు ఆర్థిక ఒత్తిడిలో పడే అవకాశం ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. స్టాక్ మార్కెట్ మీద కూడా ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఆయిల్, గ్యాస్ కంపెనీలకు కూడా భారీ షేర్లు మార్కెట్లో ఉన్నాయి. వాటి లాభాలు తగ్గితే షేర్ ధరలు కూడా పడిపోవచ్చు. ఒక్కసారిగా దిగుమతులు ఆపేస్తే భవిష్యత్తులో మళ్ళీ ఆయిల్ అవసరం వచ్చినప్పుడు అంత ఈజీగా పాత రేటుకు దొరికే అవకాశం ఉండదు. ప్రపంచ మార్కెట్లో డిమాండ్, సరఫరా మారిపోతాయి. అప్పుడు మరింత ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే వాడకం తగ్గించడం మంచిదే, కానీ ఒక్కసారిగా పూర్తిగా తగ్గించడం కాదు. నెమ్మదిగా ప్రత్యామ్నాయాల వైపు మారితేనే దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాలెన్సింగ్ అవుతుంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించడం ప్రధాని మోడీ ఇచ్చిన ప్రధాన సూచనల్లో ఇది కూడా ఒకటి. ఎందుకంటే భారత్ ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్రోల్, డీజిల్ ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందన్న విషయం తెలిసిందే. సో భవిష్యత్తులో ఈ ఆధారపడడం తగ్గించాలంటే ఈవీ వెహికల్స్ వైపు మారాల్సింది అన్నది కేంద్రం ఆలోచన, మోడీ ఆలోచన కూడా. ఒక్కసారి ఊహించుకోండి, దేశంలో భారీగా ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగితే పెట్రోల్ వినియోగం తగ్గుతుంది, కాలుష్యం తగ్గుతుంది, ఇంధన దిగుమతులపై ఖర్చు కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మన దేశం నిజంగా ఇంత పెద్ద ఈవీ రెవల్యూషన్ కి సిద్ధంగా ఉందా? ఎందుకంటే ఇప్పటికీ దేశంలో చాలా ప్రాంతాల్లో సరిపడా ఛార్జింగ్ స్టేషన్సే లేవు. పెద్ద నగరాల్లోనే ఛార్జింగ్ పాయింట్స్ కోసం వెతకాల్సిన పరిస్థితి ఉంది. ఇక గ్రామాలు, హైవేలు, చిన్న పట్టణాల పరిస్థితి అయితే ఇంకా వెనకబడి ఉంది. ఒకవేళ మధ్యలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే, ఎమర్జెన్సీ సమయంలో ఛార్జింగ్ స్టేషన్ దొరకకపోతే ఈ భయం ఇప్పటికీ చాలా మంది ప్రజల్లో కూడా ఉంది. అంతేకాదు ఈవీ టెక్నాలజీ ఇంకా పర్ఫెక్ట్ స్టేజ్ కి రాలేదన్నది కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ టైం, రీప్లేస్మెంట్ కాస్ట్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాలకు బ్యాటరీ రీప్లేస్మెంట్ ఖర్చులు పెద్ద బర్డెన్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ భవిష్యత్తు కాదని కాదు, కానీ దేశమంతా ఒక్కసారిగా పూర్తిగా ఈవీలపై ఆధారపడే స్టేజ్కి ఇంకా చేరుకోలేదని చెప్పాలి. సో మోడీ ఇచ్చిన ఈ సూచన లాంగ్ టర్మ్ విజన్ కావచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ నెట్వర్క్, టెక్నాలజీ అప్గ్రేడ్ ఇవన్నీ స్ట్రాంగ్ అయ్యాకే ఈవీ రెవల్యూషన్ కి నిజంగా విజయవంతం అవుతుంది. ఇక నాలుగవది వర్క్ ఫ్రం హోమ్. ప్రధాని మోడీ సూచించిన మరో ముఖ్యమైన అంశం వర్క్ ఫ్రం హోమ్. ఒక్కసారి ఆలోచిస్తే లక్షల మంది ఉద్యోగాలు ప్రతిరోజు ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచి పని చేస్తే ట్రాఫిక్ తగ్గుతుంది, ఇంధన వినియోగం తగ్గుతుంది. కానీ కరోనా టైంలో మనం ఇదే వర్క్ ఫ్రం హోమ్ వ్యవస్థను ఇప్పటికే చూసాం. అప్పుడు బయటకు కనిపించని చాలా సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయి. చాలా కుటుంబాల్లో రోజంతా ఇంట్లోనే ఉండడం వల్ల చిన్న చిన్న గొడవలు పెరిగాయి, మెంటల్ స్ట్రెస్ పెరిగింది, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ మధ్య బ్యాలెన్స్ దెబ్బతింది. ఇంకో పెద్ద సమస్య ఏంటంటే ప్రొడక్టివిటీ. ఆఫీస్లో ఉండే వర్క్ ఎన్విరాన్మెంట్, టీమ్ కోఆర్డినేషన్, డిసిప్లిన్ ఇంట్లో అదే స్థాయిలో మెయింటైన్ చేయడం చాలా కంపెనీలకు కష్టమైంది. కొన్ని రంగాల్లో అవుట్పుట్ తగ్గిపోయిందని అప్పట్లోనే రిపోర్ట్స్ వచ్చాయి. అదే సమయంలో ఇంకో ఫన్నీ బట్ సీరియస్ డిస్కషన్ కూడా జరిగింది, లాక్డౌన్ బేబీస్. ఎందుకంటే ఎక్కువ సమయం ఇంట్లో ఉండడం వల్ల పాపులేషన్ గ్రోత్ కూడా పెరిగిందని రిపోర్ట్స్ చెప్పాయి. ఇవే కాదు, కానీ అసలు పెద్ద ఎఫెక్ట్ ఇంకో చోట పడబోతుంది. ఒక్కసారి ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేయడం మొదలు పెడితే ఆఫీసుల చుట్టూ ఆధారపడి బతికే చిన్న చిన్న వ్యాపారాల్లో పరిస్థితి ఏంటి? టీ స్టాల్స్, హోటల్స్, క్యాంటీన్లు, ఆటో డ్రైవర్లు, క్యాబులు, పీజీలు, రెంటల్ హౌజులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఉన్నాయి. మొత్తం ఎకోసిస్టమ్ ఉద్యోగుల మూవ్మెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇంట్లోనే ఉంటే ఈ రంగాల ఆదాయం భారీగా పడిపోతుంది. లక్షల మందికి ఉపాధి సంక్షోభంలో పడే ప్రమాదం ఉంటుంది. ఇక అన్నింటికంటే పెద్ద భయం ఏంటంటే ఇప్పుడున్న ఉద్యోగాలకే గ్యారంటీ లేని పరిస్థితి. ఏఐ, ఆటోమేషన్, కాస్ట్ కటింగ్, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ పెరిగితే ఈ పని ఆఫీస్ లేకుండానే జరుగుతుంది కదా అని కంపెనీలు ఫ్యూచర్ లో ఉద్యోగులను మరింత తగ్గించే అవకాశం ఉందని కొందరు ఎక్స్పర్ట్స్ చెబుతున్నమాట. ఇది ఆల్రెడీ పాండమిక్ లో ప్రూవ్ అయింది కూడా. అంటే వర్క్ ఫ్రం హోమ్ అనేది కొంతవరకు లాభం జరిగినా ఎక్కువ శాతం నష్టం జరిగే అవకాశం ఉందని పాండమిక్ చెబుతోంది. ఇక ఐదవది వ్యక్తిగత వాహనాలకు బదులుగా ప్రజా రవాణా వినియోగించాలి. ప్రధాని మోడీ ఇచ్చిన మరొక సూచన మెట్రోలో ప్రయాణించాలి.
బస్సులు రైళ్లు ఎక్కువగా వినియోగించాలి. పార్సిళ్లను రోడ్డు మార్గం కాకుండా రైళ్ల ద్వారా పంపాలి. ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి ప్రధాని మోడీ ఇచ్చిన మరో ముఖ్యమైన సూచన ఇది. ఒక్కసారి ఆలోచిస్తే ఇది లాజికల్ గానే కనిపిస్తుంది. కానీ లక్షల మంది కార్లు బైక్లు వాడడం తగ్గించి మెట్రోలు బస్సులు రైళ్లు వాడితే పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గుతుంది, ట్రాఫిక్ కూడా తగ్గుతుంది, కాలుష్యం కూడా కొంతవరకు కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. మన దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ ఇంత పెద్ద మార్పును హ్యాండిల్ చేసే స్థితిలో ఉందా? ఎందుకంటే ప్రజా రవాణా అంటే కేవలం మెట్రో ఎక్కండి అని చెప్పడం మాత్రమే కాదు, సరిపడా బస్సులు ఉండాలి, సరిపడా మెట్రో కనెక్టివిటీ ఉండాలి, రైళ్లు అందుబాటులో ఉండాలి, మెయింటెనెన్స్ కూడా బాగుండాలి, ప్రజలు సౌకర్యంగా ప్రయాణించే పరిస్థితి ఉండాలి. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఇంకా చాలా చోట్ల ఓవర్ క్రౌడింగ్, డిలేస్, మెయింటెనెన్స్ సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇక రైల్వేల పరిస్థితి గురించి అయితే గత కొన్ని సంవత్సరాలుగా జనరల్ బోగీలు తగ్గించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండే చీప్ ట్రావెల్ ఆప్షన్స్ ని తగ్గిపోతున్నాయన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. ఒకవైపు సాధారణ ప్రజలకు అఫోర్డబుల్ ట్రాన్స్పోర్ట్ తగ్గిపోతుంటే ఇప్పుడు ప్రజా రవాణానే ఎక్కువగా వాడండి అని చెప్పడం ఎంతవరకు ప్రాక్టికల్ అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఇంకో ముఖ్యమైన విమర్శ ఏంటంటే ఒకవైపు ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థలను బలహీనపరుస్తూ కొన్ని రంగాల్లో ప్రైవేట్ ప్లేయర్స్ కి ఎక్కువ అవకాశాలు ఇచ్చే పాలసీస్ వస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అంటే ముందు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని పూర్తిగా స్ట్రాంగ్ చేయకుండా ఇప్పుడు ప్రజలకు సొంత వెహికల్స్ తగ్గించండి అని చెప్పడం ఎంతవరకు ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందన్న చర్చ జరుగుతోంది. పార్సిళ్లను కూడా ఎక్కువగా రైళ్ల ద్వారా పంపించాలని సూచిస్తున్నారు ప్రధాని మోడీ. దీంతో రోడ్లపై భారీ ట్రక్కుల రాకపోకలు తగ్గి డీజిల్ వినియోగం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో ఇప్పటికే ప్యాసింజర్ రష్తో ఇబ్బంది పడుతున్న రైల్వే వ్యవస్థ ఈ అదనపు పార్సిల్ లోడ్ ని హ్యాండిల్ చేసే స్థితిలో ఉందా అన్న ప్రశ్న కూడా వస్తోంది. సరిపడా పార్సిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెడికేటెడ్ ఫ్లైట్ సిస్టమ్స్, ఫాస్ట్ డెలివరీ నెట్వర్క్ లేకపోతే సాధారణ ప్రయాణికులు కూడా మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నెంబర్ 6, వంట నూనె వినియోగాన్ని తగ్గించాలి. ప్రధాని మోడీ ఇచ్చిన మరో ముఖ్యమైన సూచన వంట నూనె వినియోగాన్ని తగ్గించాలనేది. ఎందుకంటే భారత్ భారీ స్థాయిలో ఎడబుల్ ఆయిల్స్ ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఫామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ ఇవి ఎక్కువగా బయట దేశాల నుంచే వస్తున్నాయి. సో దేశంలో వంట నూనె వినియోగం తగ్గితే దిగుమతులు తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి కొంత తగ్గుతుంది. అదే సమయంలో ఆరోగ్యపరంగా కూడా ఇది మంచిదేనని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇదే చెప్పారు. కానీ ఇక్కడ మరోవైపు ఇంపాక్ట్ ఉంటుంది. మన దేశంలో ఫుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆయిల్ కన్జంప్షన్ మీదే పెద్దగా ఆధారపడి ఉంటుంది. ఈ మొత్తం ఎకో సిస్టమ్ ఎడబుల్ ఆయిల్ కి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్కసారి వినియోగం భారీగా పడిపోతే ఆ రంగాల బిజినెస్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో దేశంలో కుకింగ్ ఆయిల్ డిమాండ్ తగ్గితే ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మీద కూడా ఇండైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది. ఇంకో పెద్ద విషయం ఏంటంటే మన దేశ జనాభా, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మొత్తం ఒక్క రోజులో మారిపోవు. మెల్లిగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. సో నూనె వాడకం తగ్గించాలనేది ఆరోగ్యపరంగా మంచి సూచనే. కానీ దాన్ని అమలు చేయాలంటే ముందుగా ప్రజల్లో ఫుడ్ అవేర్నెస్, హెల్తీ ఆల్టర్నేటివ్స్, అఫోర్డబుల్ ఫుడ్ సిస్టమ్స్ పెరగాలి. లేకపోతే ఇది మిడిల్ క్లాస్, స్మాల్ బిజినెస్ మీద అదనపు ఒత్తిడిగా మారే అవకాశం కూడా ఉంటుంది. నెంబర్ 7, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. ప్రధాని మోడీ ఇచ్చిన మరో కీలక సూచన రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. ఇది కేవలం ఆర్థిక కారణాలతో మాత్రమే చెప్పాల్సిన సూచన కాదు. దీనికి ప్రజల హెల్త్, ఎన్విరాన్మెంట్, అగ్రికల్చర్ ఫ్యూచర్ అన్నీ కూడా సంబంధం ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడకం భారీగా పెరిగింది. దీంతో మొదట్లో పంట దిగుబడులు పెరిగాయి, రైతులు కూడా ఎక్కువ ఉత్పత్తి తీసుకొచ్చారు. కానీ అదే సమయంలో నేల సారవంతం తగ్గడం, భూమి నాణ్యత దెబ్బతినడం, నీటి కాలుష్యం, ఆరోగ్య సమస్యలు పెరగడం, ఇలాంటి సమస్యలు కూడా పెరిగాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ మీద ఫోకస్ పెరుగుతోంది. సో దీర్ఘకాలంగా చూసుకుంటే ప్రకృతి వ్యవసాయం వైపు మారడం ఖచ్చితంగా అవసరమైన మార్పే. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చాలా కఠినంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఒక్కసారిగా కెమికల్ ఫర్టిలైజర్స్ యూజెస్ తగ్గిస్తే పంట దిగుబడులు పడిపోయే అవకాశం ఉంటుంది. దీంతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అప్పులు, వాతావరణ మార్పులు, మార్కెట్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఇది మరింత భారంగా మారొచ్చు. ఆ రైతులను ఆదుకునే ప్రభుత్వాలు ఎవరుంటాయో ఎవరికి తెలియదు. ఇంకో పెద్ద ఐరోని ఏంటంటే గతంలో రైతులకు కెమికల్ ఫర్టిలైజర్స్ అలవాటు చేసింది కూడా ప్రభుత్వాలే. సబ్సిడీలు ఇచ్చాయి, ఉత్పత్తి పెంచాలని ప్రోత్సహించాయి, గ్రీన్ రెవల్యూషన్ పేరుతో కెమికల్ ఫార్మింగ్ ని భారీగా ప్రమోట్ చేశాయి.
ఇప్పుడు ఒక్కసారిగా వాటిని తగ్గించండి అంటే రైతులు వెంటనే మారిపోవడం అంత సులువు కాదు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం విజయవంతం కావాలంటే ట్రైనింగ్ ఉండాలి, మార్కెట్ సపోర్ట్ ఉండాలి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి సరైన ధర రావాలి, ట్రాన్సిషన్ పీరియడ్ లో రైతులకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. లేకపోతే దీర్ఘకాలంలో మంచిదైన ఈ మార్పు స్వల్పకాలంలో రైతులకు భారీ నష్టంగా మారే ప్రమాదం ఉంటుంది. అంటే ప్రకృతి వ్యవసాయం ఫ్యూచర్ కోసం అవసరమైన మార్పే, కానీ అది స్లోగన్స్ తో కాదు, స్ట్రాంగ్ ప్లానింగ్, సపోర్ట్ సిస్టమ్, గ్రాడ్యువల్ ట్రాన్సిషన్ తోనే సాధ్యమవుతుంది. నెంబర్ 8, విదేశీ బ్రాండ్లకు బదులుగా స్వదేశీ వస్తువులను వినియోగించాలి. ప్రధాని మోడీ ఇచ్చిన మరో ముఖ్యమైన సూచన ఇది. విదేశీ కంపెనీల బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడడం తగ్గించి స్వదేశీ వస్తువులను ఎక్కువగా వినియోగించాలి. ఈ ఆలోచన కొత్తది కాదు. స్వదేశీ అనే కాన్సెప్ట్ మన దేశంలో స్వాతంత్ర ఉద్యమం కాలం నుంచే ఉంది. దేశంలో తయారయ్యే వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తే స్థానిక పరిశ్రమలకు మద్దతు లభిస్తుంది, చిన్న వ్యాపారాలు బలపడతాయి, దేశంలోనే ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో విదేశాల నుంచి వచ్చే ఇంపోర్ట్స్ తగ్గితే ఫారెన్ ఎక్స్చేంజ్ మీద ఒత్తిడి కూడా కొంత తగ్గుతుంది. సో మేక్ ఇన్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్ ఇలాంటి స్లోగన్స్ వెనుక కూడా ఇదే మంచి ఆలోచన. కానీ ఇక్కడ మరోవైపు కూడా రియాలిటీ ఉంది. ప్రస్తుతం మనం వాడుతున్న చాలా ప్రోడక్ట్స్, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ వరకు, కొన్ని మెడిసిన్స్ నుంచి ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ వరకు ప్రపంచ సప్లై చైన్ మీద ఆధారపడి ఉన్నాయి. ఒక్కసారిగా విదేశీ బ్రాండ్లను పూర్తిగా అవాయిడ్ చేయడం అంత సులువు కాదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో టెక్నాలజీ, క్వాలిటీ, అఫోర్డబిలిటీ విషయంలో లాజికల్ ప్రొడక్ట్స్ ఇంకా ఫారిన్ బ్రాండ్స్ తోనే కంపేర్ చేసే స్టేజ్కి పూర్తిగా రాలేదన్నది క్రిటిక్స్ చెప్తున్న మాట. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఈ రోజు ఫారెన్ బ్రాండ్గా కనిపిస్తున్న చాలా కంపెనీలు కూడా భారత్లోనే ఫ్యాక్టరీస్ పెట్టి లక్షల మందికి జాబ్స్ ఇస్తున్నాయి. సో విదేశీ కంపెనీల ప్రొడక్ట్స్ని పూర్తిగా అవాయిడ్ చేస్తే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్, రిటైల్ బిజినెసెస్, ఉద్యోగాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కాంపిటీషన్ తగ్గిపోతే లోకల్ మార్కెట్లో ప్రైసెస్ పెరిగే ప్రమాదం కూడా ఉందని కొందరు ఎకనామిస్ట్ చెబుతున్న మాటలు. ఇంకో ఐరోనీ ఏంటంటే ప్రపంచీకరణ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కూడా గ్లోబల్ మార్కెట్ తో బలంగా కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పూర్తిగా ఫారెన్ వర్సెస్ లోకల్ అనే సింపుల్ ఈక్వేషన్ తో ఎకానమీ పనిచేయదు. అంటే విదేశీ వస్తువులను ప్రోత్సహించడం తప్పు కాదు, అది లాంగ్ టైంలో దేశీయ పరిశ్రమలకు మంచిదే, అది అవసరం కూడా. కానీ అదే సమయంలో లోకల్ ఇండస్ట్రీస్ని క్వాలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్లో స్ట్రాంగ్ చేయకుండా కేవలం స్లోగన్స్తో ఫారెన్ ప్రోడక్ట్స్ని రిజెక్ట్ చేయమంటే అది ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న కూడా వస్తుంది. నెంబర్ 9, సోలార్ పంపులను వాడాలి. ప్రధాని మోడీ ఇచ్చిన మరో ముఖ్యమైన సూచన, వ్యవసాయంలో డీజిల్, కరెంట్ పంప్స్కి బదులుగా సోలార్ పంప్స్ని వినియోగించాలి. దీని వెనుక ప్రధాని ఆలోచన ఏంటంటే వ్యవసాయం కోసం వినియోగించే విద్యుత్, డీజిల్పై ఆధారపడడం తగ్గించడం. ఒక్కసారి రైతులు భారీ స్థాయిలో సోలార్ పంప్స్ వాడడం మొదలు పెడితే డీజిల్ ఖర్చు తగ్గుతుంది, విద్యుత్పై ఒత్తిడి కొంత తగ్గుతుంది. అదే సమయంలో రినవబుల్ ఎనర్జీ వినియోగం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కరెంట్ కట్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సోలార్ పంప్స్ రైతులకు కొంత ఉపశమనం ఇవ్వగలమని ప్రభుత్వం భావిస్తోంది. లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఇది ఎన్విరాన్మెంట్ కి కూడా మంచిదే, కార్బన్ ఎమిషన్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంది. సోలార్ పంపుల ఇన్స్టాలేషన్ కాస్ట్ ఇప్పటికీ చాలా ఎక్కువ. ప్రభుత్వ సబ్సిడీస్ ఉన్నా కూడా చిన్న రైతులకు అది ఇంకా భారంగానే కనిపిస్తోంది. ఇంకో పెద్ద సమస్య మెయింటెనెన్స్. సోలార్ ప్యానెల్స్ క్లీనింగ్, బ్యాటరీ ఇష్యూస్, టెక్నికల్ సర్వీసింగ్ ఇవి గ్రామీణ ప్రాంతాల్లో వెంటనే అందుబాటులో ఉండే పరిస్థితి ఇంకా పూర్తిగా లేదు. అదే సమయంలో వర్షాకాలం, క్లౌడీ వెదర్ సమయంలో సోలార్ ఎఫిషియన్సీ తగ్గిపోవడం కూడా ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. ఇంకో విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఇప్పటికీ ఫ్రీ పవర్, సబ్సిడీ ఎలక్ట్రిసిటీ మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా పూర్తిగా సోలార్ సిస్టమ్ వైపు మళ్ళడం అంటే అంత ఈజీ కాదు. సోలార్ ఎక్విప్మెంట్స్ లో ఉపయోగించే కొన్ని కీలక పార్ట్స్, బ్యాటరీస్ ఇప్పటికీ విదేశీ ఇంపోర్ట్స్ పైన ఆధారపడి ఉన్నాయి. అంటే సోలార్ పంపులు భవిష్యత్తుకు అవసరమైన మార్పే. దీర్ఘకాలంలో వ్యవసాయ రంగానికి ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. కానీ అది విజయవంతం కావాలంటే చీప్ టెక్నాలజీ, స్ట్రాంగ్ సబ్సిడీ సపోర్టు, గ్రామీణ మెయింటెనెన్స్ నెట్వర్క్, రిటైలబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఒకేసారి బలపడాలి. లేకపోతే ఇది పెద్ద రైతులకు ఉపయోగపడిన చిన్న మధ్య తరగతి రైతులకు మరో ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉంటుంది. నెంబర్ 10, విదేశీ ప్రయాణాలు, ఆడంబరపు ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రధాని మోడీ ఇచ్చిన మరో ముఖ్యమైన సూచన, అనవసరమైన విదేశీ ప్రయాణాలు, లగ్జరీ స్పెండింగ్స్, ఆడంబరపు ఖర్చులను తగ్గించుకోవాలి. దీని వెనుక ప్రధాని ఆలోచన ఏంటంటే దేశం నుంచి బయటకు వెళ్లే ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చులను తగ్గించడం. ఎందుకంటే విదేశీ టూర్లు, లగ్జరీ షాపింగ్, ఇంపోర్టెడ్ లగ్జరీ గూడ్స్ ఇవన్నీ భారీగా విదేశీ కరెన్సీ వినియోగాన్ని పెంచుతాయి. సో ప్రజలు కొంత సెల్ఫ్ కంట్రోల్ పాటిస్తే దేశ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో దేశంలో టూరిజం,
లోకల్ బిజినెస్, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కి సపోర్ట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. దేశంలో ఖర్చు చేసిన డబ్బు దేశంలోనే తిరుగుతుందన్న ఆలోచన కూడా దీని వెనుక ఉంది. అయితే ప్రతి దానికి టూ సైడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా మరొక పెద్ద ప్రశ్న కూడా ఉంది. ఈ పొదుపు కేవలం మిడిల్ క్లాస్ కేనా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే సాధారణ ప్రజలకు ఇప్పటికే లిమిటెడ్ స్పెండింగ్ పవర్ మాత్రమే ఉంటుంది. కానీ పెద్ద స్థాయిలో లగ్జరీ కన్జంప్షన్ చేసే వెల్తీ సెక్షన్ పై ఎంతవరకు కంట్రోల్ ఉంటుందన్న ప్రశ్న కూడా వస్తుంది. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థలో స్పెండింగ్స్ కూడా ఒక ముఖ్యమైన భాగం. ప్రజలు ఖర్చు చేస్తేనే మార్కెట్స్ తిరుగుతాయి, బిజినెసెస్ అనేటివి నడుస్తాయి, జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో పూర్తిగా స్పెండింగ్ తగ్గించడం ఎకానమీకి లాంగ్ టర్మ్ లో స్లో డౌన్ ఎఫెక్ట్ కూడా తీసుకురావచ్చని కొందరు ఎకనామిక్స్ చెబుతున్న మాటలు. అంటే అనవసర ఆడంబరపు ఖర్చులు తగ్గించుకోవడం మంచి విషయమే, కానీ ఎకానమీ బ్యాలెన్స్ అవ్వాలంటే సేవింగ్, స్పెండింగ్ కూడా రెండు సమతుల్యంగా ఉండాల్సిందే. లేకపోతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సేవ్ అవుతాయి, ఇంక్రీజ్ అవుతాయి, కానీ మార్కెట్స్ లో మనీ సర్క్యులేషన్ తగ్గుతుంది. ఇంకో రకమైన ఆర్థిక ఒత్తిడి పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది కూడా ఇన్ఫ్లేషన్ కి కారణమవుతుంది. దేశాన్ని కాపాడేది కేవలం పొదుపు మాత్రమే కాదు, ఫారెన్ రిజర్వ్స్ మాత్రమే కాదు. వ్యవస్థ బలపడాలి, ఉపాధి పెరగాలి, రూపాయి విలువ బలపడాలంటే ప్రొడక్షన్ వాల్యూ కూడా పెరగాలి. అదే సమయంలో ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. లేకపోతే ఇప్పుడు సూచిస్తున్న ఈ పొదుపు ఒక అలవాటుగా కాదు, అవసరంగా మారిపోతుంది. పొదుపు మ్యాండేటరీగా గా మారిపోతుంది. మరి మీరేమంటారు? మోడీ చెప్పిన ఈ పొదుపు సూత్రాలు నిజంగా దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తాయా, లేక మిడిల్ క్లాస్ మీద ఇంకో కొత్త భారంగా మారతాయా? మీ అభిప్రాయం ఏంటి? దేశాన్ని కాపాడేది పొదుపా లేక వ్యవస్థలో పెద్ద మార్పులా? ఈ 10 అంశాల్లో మీరు వెంటనే ఫాలో చేయగలిగేది ఏది, ఫాలో చేయలేనిది ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే మా ఇన్ఫో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ ఇన్ఫోని మరింత మందికి షేర్ చేయండి. దాంతోపాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.